తెలంగాణలో రైతు జోజెడ్ల ప్రభాకర్ రావు ఆత్మహత్య కలకలం రేపింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన రైతు బోజెట్ల ప్రభాకర్ కు సర్వే నెంబర్ 276-77లో 7 ఎకరాల 10 కుంటల భూమి ఉంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం చేస్తున్నాడు. ఆ భూమికి సంబంధించి వెళ్లడానికి దారి కూడా తన సొంత ఖర్చులతో వేసుకున్నాడు. అయితే గ్రామ పంచాయతీకి సంబంధించిన చెరువును కేసీఆర్ ప్రభుత్వంలో మత్స్యకారు సొసైటీకి కేటాయించారు. అయితే ప్రభాకర్ భూమిని జేసీబీలు తవ్వించి దారి వేసుకున్నారు మత్స్యకార కమిటీ సభ్యులు. గ్రామ నాయకులు కూరపాటి కిషోర్, పెండ్యాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు దౌర్జన్యంగా జేసీబీలతో తన పొలాన్ని సర్వనాశనం చేశారని వాపోయారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించారు. పురుగుల మందు తాగడంతో చనిపోయారు. ప్రొద్దుటూరు చింతకాని నాదయ్య అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276-277 బోజెట్ల వీరభద్రే, బోజెట్ల ప్రభాకరు అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కూరపాటి కిషోరు, అలాగే మన పెంట్యాల రామారావు, అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. దయచేసి నా వంతు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా, 2 ఆలోచన కూడా ఏం లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మన ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దామనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏం లేదయ్యా. ఈ మందు బుడ్డి తప్ప 2 ఆలోచన కూడా నాకు ఏం లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏం లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాల 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇది చేశారయ్యా. రైతు ప్రభాకర్ మృతి విషయంలో కూడా హైడ్రామా చోటు చేసుకుంది. సోమవారం మరణిస్తే మంగళవారం మధ్యాహ్నం వరకు కనీసం పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. అంటే పోలీసులపై ఎంత ఒత్తిడి ఉంది అనేది అర్థమవుతుంది. మీడియాలో వార్తలు రావడం, కుటుంబ సభ్యులు రైతులు నిరసనకు దిగడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత కూడా పోలీసు ఉన్నతాధికారులు మార్చిన ఎఫ్ఐఆర్ సంతకాలు పెట్టాలి అని ఉత్తర్వులిచ్చినట్లు మృతుడి బంధువు రోధిస్తున్నారు. తమకు న్యాయం చేయాలి అని అర్థిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రైతు బోజెడ్ల ప్రభాకర్ రావు ఆత్మహత్య కొత్త కోణం కూడా ఈ యొక్క ఆత్మహత్యలో మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క రైతుకు సంబంధించినటువంటి 7 ఎకరాల 10 గుంటల భూమి, ఈ భూమితో పాటు కొంత చెరువు శుకానికి సంబంధించింది కూడా తను సాగు చేసుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మత్స్యకార సంఘం సొసైటీ కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, వారి యొక్క ప్రోద్బలంతో రైతుకు ఉన్నటువంటి ఆ యొక్క భూమిని కూడా, అంటే తన సొంత భూమి, పట్టాదారు భూమి ఉన్నటువంటి భూమిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ ప్రభాకర్ రావు గారి యొక్క స్వగ్రామం అయినటువంటి పొద్దుటూరులో ఉన్నాం. వారి ఇంటి వద్ద అసలు ఏం జరిగింది అనే విషయాలు వారి నాన్నగారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు? అయ్యా, గత 40 సంవత్సరాలు బట్టి నేను వ్యవసాయం చేసుకుంటాను. నా కుటుంబానికి అదే ఆధారు. నేను 1986లో కొనుక్కున్నా నా భూమి మునకపట్ట. నాకు రైతుకు చెందాల్సినవి అన్నీ చెందుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పట్టా పాస్బుక్ ఉంది, కేసీఆర్ పాస్బుక్ ఉంది. అన్ని రకాలుగా నాకు కేసీఆర్ డబ్బులు పడుతున్నాయి. గవర్నమెంట్కి రైతుకి ఏ విధంగా చెందాల్సిన ఏ విధమైన అన్ని రకాలైన నాకు చెందుతున్నాయి. ఈ చేపల సొసైటీ ప్రొద్దుటూరు గ్రామంలో ఒక 70 మంది సభ్యులు కలిసి మనిషికి 10,000 వేసుకొని నన్ను నాశనం చేయాలని నా మీద కసిపెట్టి నా పొలం మీదకి వచ్చి, నీకు ఇక్కడ పొలం లేదు, నీకు అసలు భూమి లేదు, నీ దిక్కొండ కాడ చెప్పుకో, నీకెవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అని కిందకి 3 ఎకరాలు చెరువులోకి 3 ఎకరాలు కలుపుకుంటాం. పైపున ఏమన్నా 3 ఎకరాలు ఉంటే మేము పైన ఉన్నాం, అది మేమే దున్నుకుంటాం, నీకు దుక్కొండ కాడ చెప్పుకోపో అని నా కొడుకుని నన్ను
తీసుకొచ్చి ఏరే నానా రకాలుగా హింస పెట్టి తీసుకొచ్చి బయట పెట్టారు. 70 మంది కలిసి నన్ను బయటికి నెట్టేశారు. నేను పొక్కిలేని ఆఫ్ చేసేదని ఉంటే మాట్లాడుకున్నాయి. మీరేం ఇబ్బంది పడొద్దు, మీ ల్యాండ్లోకి వస్తే నేను నీకు ఇస్తా, నాకు వస్తే నేను పెట్టుకుంటా, నాకు సర్వే చేసి నా భూమి నాకు అప్పచెప్పి మిగిలిన భూమి తీసుకోండి, నాకేం ఇబ్బంది లేదు అని అన్నా. కానీ ఆకుండా నన్ను అసలు వారం రోజులు 2 పొక్కిలేన్లు, 2 జేసీపీలు, 2 డోజర్లు 6 కలిసి నా భూమిని సర్వనాశనం చేశారు. నా కుటుంబానికి కారకులయ్యారు. నా కుటుంబాన్ని నా కొడుకు చచ్చిపోవడానికి కారకులయ్యారు. నాకు 70 సంవత్సరాలు. ఇప్పుడు వారం రోజుల నుండి ఈ సంఘటన జరుగుతుంది కదా, జరుగుతున్నప్పుడు మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళు ఎలా స్పందించారు? పోలీస్ స్టేషన్కి పోయింది సార్. ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నా. పోలీస్ స్టేషన్కి పోయినా. పోలీస్ స్టేషన్లో పోతే భూవివాదాలు మేము పట్టించుకోమన్నారు. భూవివాదాలు మేము పట్టించుకోమంటే పిటిషన్ ఇచ్చి వచ్చిన. పిటిషన్ ఇచ్చి వస్తే ఎంఆర్ఓ దగ్గర పోయినా. ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ పిటిషన్ ఇచ్చిన. ఎంఆర్ఓ పిటిషన్ ఇస్తే ఎంఆర్ఓ నా పరిధిలో లేదు, నేను చేయగలిగింది ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు అని ఒక మాట అన్నాడు. అన్న తర్వాత పోలీసు వాడిని పిలిచి పంపించిండు. వాళ్ళు జీబీఎస్కొని వచ్చారు, ఆగమన్నారు. అయినా ఆగలేదు. రాజకీయ ఒత్తిడి వలన నా కుటుంబాన్ని, నన్ను సర్వనాశనం చేశారు. కోరపాటి కిషోర్ అనేవాడు ఎవడు నా తరఫున గింత మాట్లాడినా కానీ వాళ్ళని టార్చర్ పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి నా కుటుంబాన్ని, నా పిల్లగాళ్ళని సర్వనాశనం చేసిండు. నేను ఎట్లా బతకాల? నాకు 70 సంవత్సరాలు, నా పిల్లగాళ్ళు చిన్నోళ్ళు 14 సంవత్సరాలు, నాకు చేసే దిక్కు లేదు. సరే, మొత్తం మీద చూస్తున్నప్పుడు ఈ యొక్క కూరపాటి ప్రభాకర్ రావు యొక్క హత్యలో అనేకమైనటువంటి రాజకీయటువంటి ప్రేరేపితాలు కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మరొక బంధువు ఉన్నారు, వాడిని అడిగి తెలుసుకుందాం. అంటే ఈ సంఘటనకు కారకాలు ఎవరున్నారు, ఏమేమన్నా చెప్పండి. సో నేను ప్రభాకర్ రావు గారి మేనల్లుండండి. సో ఇప్పుడు ఏంటంటే మాకేంటంటే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మేము మొన్న నైట్ midnight 12 o'clock వరకు నేను రీచ్ అయ్యాను అనమాట. సో ఇక్కడ ఏమైందంటే రీచ్ అయిన తర్వాత నుంచి అంటే ఒక పిటిషన్ తీసుకోవడానికి మాకు ఆల్మోస్ట్ తెల్లారుదామన్న 3 వరకు కూడా తీసుకోలేదు. దాని తర్వాత రేపు పొద్దున్న రండి అని చెప్పారు. పొద్దున్న అనేది 7:30 వరకు కేవలం ఒక 2 ఇడ్లీ ఆయన తినని చెప్పినా సరే తీసుకొని వెళ్ళాం. అక్కడ నుంచి చూసుకుంటే దగ్గరగా ఒక కంప్లైంట్, అంటే మేము ఇచ్చే కంప్లైంట్ని వాళ్ళు ఎఫ్ఐఆర్గా ఫైల్ చేయడానికి దగ్గరగా 7 గంటలు టైం పట్టింది. అంటే ఎంత వాళ్ళు కానీ వాళ్ళు మా మీద చూపించే ఇది కానీ, అంటే ఒక రైతుకి ఇవ్వాల్సిన మర్యాద, బేసిక్ మర్యాద ఏదైతే ఉందో, చావుకి ఇవ్వాల్సిన మర్యాద పోలీస్ యంత్రాంగం తరపు నుంచి మాకైతే రాలేదు. అయితే ఇక్కడ ఏంటంటే అండి మేజర్గా ఏంటంటే ఇచ్చిన తర్వాత అయినా సరే వాళ్ళు కావాల్సిన విధంగానే, వాళ్ళు రమ్మన్న విధంగానే, వాళ్ళకి అయితే కంఫర్టబుల్గా ఉంటుందో అలానే మేము వచ్చాము, అలానే మేము చేసాము. పోలీసులకి ఎంత సహకారం అందించాలో అంత సహకారం అందించాము. ఇదంతా ఒకటైతే రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు కానీ, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా సరే ఆల్రెడీ రాత్రి చెప్పడం జరిగింది. ఏమని? ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అనే వాళ్ళు కంపల్సరీ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది. అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఇక్కడ ఉన్న ఏదైతే ఖమ్మం అర్బన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు ఉన్న విధానం కానీ, వాళ్ళు రావాల్సిన అవసరం ఉందా? నా కొడుకు చనిపోయినందుకు నాకు ఇవ్వటం కోసం 40 మంది పోలీసు వాళ్ళు, డిఎస్పీ తాయి నుంచి 20 వ్యాన్లు, 40 మంది పోలీసు వాళ్ళు నా కుటుంబాన్ని, నన్ను టార్చర్ పెట్టి 3 వరకు నాకు ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా, నా కొడుకు మర్డర్ దాన్ని బాడీని ఇవ్వకుండా నన్ను నానా టార్చర్ పెట్టారు. ఒక కొట్టడం తప్పితే నానా విధంగా హింస పెట్టి నన్ను, నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరొక ఆరోపణ కూడా ఉంది. వాస్తవంగా కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి పేర్లను కూడా తారుమారు చేశారని, ఆ తారుమారు చేసినటువంటి యొక్క దాన్ని ఒప్పుకోవాలి వీరు అని చెప్పి వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారని కూడా చెప్పడం జరుగుతుంది. ఏ రకంగా చేశారు నిన్న రాత్రి కానీ? రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు వీడియోలో ఎలా ఉంది, పేర్లు ఎలా ఉన్నాయి, మా మామ ఎంత క్లారిటీగా పేర్లను స్పష్టంగా చెప్పారనేది. అదే పేర్లనే మేము ఇక్కడ పేపర్లో రాయడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, సో ఇక్కడ ఏంటంటే ఈ కంప్లైంట్ చూసుకున్నట్టయితే వాళ్ళు రాసిచ్చిన ఎఫ్ఐఆర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ పేర్లను అవకతవకలు చేశారు. ఓకేనా? ఇక్కడ మేజర్గా ఏంటంటే ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఒక రైతు ఆత్మహత్యకి ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. రైతులందరికీ కూడా ఇది చాలా బాధాకరం. ఎస్పెషల్లీ మా కుటుంబానికైతే చాలా బాధాకరమైన విషయం. ఇంతవరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు, బట్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారు మాత్రం ఇంతవరకు మా మీద ఎలాంటి ఒక మెసేజ్ చేయడం కానీ లేదా ఒక కాల్ చేయడం కానీ ఇక్కడ నుంచి కూడా మేము ఓట్లేస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యారు. డెవలప్మెంట్ అంటే చూపిస్తామని అన్నారు. ఇలాంటి డెవలప్మెంట్కి శ్రీకారం ఏదైతే చేస్తారనేది మేము అనుకోలేదు. ఒక రైతు ఒక ఆత్మహత్య ఎలా జరగనివ్వండి, ఎవరు చేయని ఏదైనా అవ్వనివ్వండి, ఒక రైతు చనిపోయినప్పుడు ఒక సంతాపం తెలియజేయడం అనేది ఒక నాయకుల యొక్క ముఖ్యంగా తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇంతవరకు మాకు మాత్రం ఎలాంటి ఫోన్ కానీ ఎలాంటి మెసేజ్ కానీ ఇక్కడున్న ఎవరైతే ఖమ్మం అర్బన్ నాయకులు కానీ ఇక్కడున్న ఎవరైతే ఊరు నాయకుల తరపు నుంచి కూడా మాకు ఇంతవరకు ఎలాంటి రాలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేనే మా మీద దయలేదు, ఆయన మాట్లాడలేదు అంటే ఆయన ఎవరికి ఎలా చేయాలి, ఎవరికి ఎలా మాట్లాడాలి ఆయన అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో ఉన్న రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడలేదు, ఒక రైతు ఆత్మహత్య గురించి ఎందుకు మాట్లాడలేదు అనేదే మా యొక్క ఆవేదన. ఇప్పుడు ఒక ఇక్కడున్న ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఏదైతే ఈ మధుర నియోజకవర్గానికి మేజర్గా ఆయన మాకు ముందు పెద్ద, మేము ఎంచుకున్న పెద్ద ఆయన మాట్లాడకపోవడం అనేది మాకు చాలా బాధాకరం అవుతుంది. మా కుటుంబాన్ని అండగా లేడనేది కూడా మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మాకంటూ ప్రైవేట్ జాబ్స్ ఉంటాయండి, మేము ఎక్కువ రోజులు ఉండం మా తాతయ్య పక్కన. మహా అంటే ఒక 10 రోజులు సెలవిస్తారు, ఇంకా 15 రోజులు సెలవిస్తారు. తర్వాత మహా అంటే ఫోన్ చేయగలుగుతాం, లేదా నెలలో ఒకసారి 2 సార్లు రాగలుగుతాం. కానీ ఇక్కడున్న మా తాతయ్యకి మా కుటుంబానికి ఎవరు అండగా నిలబడతారు? ఇప్పుడు వీళ్ళకి కూడా ఒక టెన్షన్, రేపు పొద్దున ఆ పొలానికి పోవాలన్నా, ఆ పొలాన్ని ఎవరికన్నా కౌలుకి ఇవ్వాలన్నా సరే ఎవరు తీసుకుంటారు? ఇంతవరకు పోలీస్ యంత్రాంగం మేము ఇలా చేస్తున్నాం ఇది చేస్తున్నామని ఎవరు ఎక్కడ ప్రతిపాదించలేదు. ఇక్కడున్న ఎవరికి కూడా మాకు ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మాకు ఎలాంటి సదుపాయం కానీ ఎలాంటి మర్యాదపూర్వకంగా ఏదైనా సరే మాకు అందలేదు. దీనివల్ల మేము చాలా బాధిస్తున్నాము. ఒక రైతు ఆత్మహత్యకి ఇలాంటి ప్రోత్సాహం ప్రభుత్వం తరపు నుంచి ఉంటుందంటే రైతుకి ఎంత మర్యాద ఉందనేది మీరే అర్థం చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము మొత్తం మీద చూసినప్పుడు ఈ యొక్క రైతు ఆత్మహత్య అనేది రాజకీయ కోణంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, వారి దగ్గర నుండి మాకు ఎటువంటి కూడా స్వాంతన కానీ ఒక పరామర్శ కానీ రాకపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూసినప్పుడు పోలీసులు ఈ యొక్క విషయంలో అత్యుత్సాహాన్ని కూడా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ని మార్చాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం కూడా కొద్దిగా బాధాకరంగా ఉంది. కాబట్టి రైతు కానీ రైతు కుటుంబం కానీ మేము ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్లో ఇచ్చినటువంటి పేర్లను మాత్రమే చేయాలి, అంతవరకు మేము ఎక్కడ కూడా రాజీ పడమని చెప్పి చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.